హాయ్ అందరికి నమస్తే. నేను మీ గంగుల మధు యాదవ్. ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను అనుకోకుండా కుమరవెల్లికి రావడం జరిగింది. ఇక్కడ నా మిత్రుడు అశోక్ గౌడ్ కనబడ్డాడు. సో సరదాగా రెండు ముచ్చట్లు అంబేద్కర్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. ముఖ్యంగా అంబేద్కర్ అంటే ఒక వర్గానికి చెందినవాడు కాదు. ఒక వర్గంలో పుట్టి ఎంతో మేధాశక్తిని కూడగట్టుకొని ప్రజల కోసం ఆలోచించి నిజంగా రాజ్యాంగాన్ని రాసి ప్రజలకు అందించిండు. భారత రాజ్యాంగం భారతదేశానికి మొత్తం అందించిండు. ముఖ్యంగా అందరు అనుకుంటారు అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలకే రిజర్వేషన్ ఇచ్చిండు, ఒక ఎస్టీలకే రిజర్వేషన్ ఇచ్చిండు అనుకుంటారు. అది తప్పు. ఎందుకంటే ఇలా బ్రాహ్మణులైనా, ఓసీలైనా, ఎస్సీలైనా, బీసీలైనా ఈరోజు స్వేచ్ఛగా మనం బతుకుతున్నాం, స్వేచ్ఛగా మన పనులు చేసుకుంటున్నామంటే కారణం అంబేద్కర్ గారు. ఎందుకంటే ఆ రాజ్యాంగంలో ఎప్పుడు కానీ అంబేద్కర్ గారు కులాలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ స్థితిగతులకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఎందుకంటే రేపు పొద్దుగాల బ్రాహ్మణులు కూడా నిజంగా అవమానాలు భరిస్తే, రేపు పొద్దున బ్రాహ్మణులు, రెడ్డిలు ఎవరైనా కూడా వాళ్ళ కష్టాలు అనుభవిస్తే, సంచార జాతులుగా పోతే వాళ్ళు కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొన్న చూసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అంబేద్కర్ పెట్టిన భిక్షనే. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది అంటే బీసీల రిజర్వేషన్కి ఏమో కమిటీలున్నా అమలు చేయరు, కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళ చేతిలో చట్టం ఉంది, వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పేసి 3 రోజుల రాజ్యసభలో, లోక్సభలో బిల్లు పాస్ చేసుకున్నారు. అంటే అలాంటి చట్టం దేవునికి కారణం కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరు యాద్ చేసుకోవాలి. ఒక్కల వర్గం అని చెప్పి ఎవరు అనుకోవద్దు. అదేవిధంగా నా మిత్రుడు కూడా 2 ముచ్చట్లు చెప్తాడు. ఖచ్చితంగా గౌడ్ సాబ్ చెప్పాలి, అంబేద్కర్ అంటే ఏంది? అంబేద్కర్ అంటే మన బడుగు బలహీన వర్గాల కులస్తులకు కానీ, అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులస్తులకు కానీ అన్ని వర్గీకరణ గురించి ఎట్లా రాయాలనో రాజ్యాంగం రచించిన ఆయన ఒక గొప్ప మేధాశక్తి గల వ్యక్తి. మన రాజ్యాంగం పట్ల, మన కుల వృత్తుల పట్ల ఏ రకంగా రచించి ఎవరిని ఏ రకంగా చూడాలనో అంబేద్కర్ ఇప్పుడే కాకుండా దశాబ్దాల క్రితమే రాసిపెట్టిన గొప్ప వ్యక్తి. అయితే ఇందులో తెలుసా నీ గౌడ్ సాబ్, అయితే ఒక తాళ్ళెక్కటైనా తాళ్ళెక్కుడు కాదు, తాడిచెడెక్కుడు కాదు, ఆ తాళ్ళెక్కడైనా చట్టసభలో చట్టం చేయాలని చెప్పిండు. అవును, ఒక గుళ్ళైన గొర్రెలు కాసుడు కాదు, చట్టసభలో చట్టం చేయాలని చెప్పిండు. ఇలాంటి వ్యక్తికి, చెప్పులు కుడుకునే వ్యక్తి కూడా చట్టసభలో ఉండాలని చెప్పి అట్లాంటి రాజ్యాంగం అన్నది. అట్లాంటి రాజ్యాంగాన్ని ఆధిపత్య వర్గాలు సరిగా అమలు చేయక ఈరోజు వెనుకబడ్డం తప్ప, ఆ రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చాలా గొప్పది. ఇది ప్రపంచ దేశాలకు గుర్తించినాయి. ప్రపంచ దేశాలు దేవుని లెక్క కూడా కొలుస్తున్నాయి. ఈ విషయం చాలామంది మింగిడి పడకపోవచ్చు నాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే, కానీ నిజాలే మాట్లాడాలి, నిజాలే చెప్పాలి. కాబట్టి ఇలా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై భీమ్, జై భీమ్, జై బీసీ.